अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, రంజాన్ మాసం అల్లాహ్ మనకిచ్చిన గొప్ప కారుణ్యం. ఈ నెలలో ఒక ప్రత్యేకమైన రాత్రి ఉంది. ఆ రాత్రి అల్లాహ్ దృష్టిలో 1000 నెలలు అంటే సుమారు 83 సంవత్సరాల 4 నెలలు కంటే ఉత్తమమైనది. అదే లైలతుల్ ఖదర్ లేదా షబే ఖదర్ అంటాము. ఈరోజు మనము షబే ఖదర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అల్లాహ్ మనకు ఎందుకు ఇచ్చారు, మరియు ఈ రాత్రి మనము అల్లాహ్ ప్రసన్నత కోసం ఏ ఆచరణలు చేయాలి వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. షబే ఖదర్ అంటే ఏంటి? షబ్ రాత్రి, ఖదర్ గౌరవం లేదా నిర్ణయం. ఈ రాత్రి అల్లాహ్ గొప్ప స్థాయిని ఇచ్చారు. మానవులకి మార్గమైన ఖురాన్ అవతరించడం ప్రారంభమైంది ఈ రాత్రిలోనే. ఈ లైలతుల్ ఖదర్ రాత్రిని అల్లాహ్ మనకు ఎందుకు ప్రసాదించారో తెలుసుకుందాం. గత కాలంలో జీవించిన ప్రవక్తలు మరియు ప్రజల వయసు 100 సంవత్సరాలు ఉండేవి. వారితో పోలిస్తే మన వయసు చాలా చిన్నది, 60 నుంచి 70 సంవత్సరాలు మాత్రమే. మన ఆయుష్ తక్కువ, కాబట్టి మనం చేసే ఆరాధనలు కూడా తక్కువే ఉంటాయి కదా అని మన ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారు. అప్పుడు అల్లాహ్ తాలా మన కోసం గొప్ప బహుమతి ఇచ్చారు. మనం తక్కువ కాలం బతికినా ఈ ఒక్క రాత్రి ఆరాధన చేయడం వల్ల 83 సంవత్సరాలు ఆరాధించిన పుణ్యం పొందవచ్చు. ఈ రాత్రిని మనం ఎంత ఉపయోగించుకోవాలో అర్థమవుతుంది. పవిత్ర ఖురాన్లో అల్లాహ్ మనకు ఇలా సెలవిచ్చారు: నిశ్చయంగా నేను ఖురాన్ను ఖదర్ రాత్రులలో అవతరింపజేశాను. ఖదర్ రాత్రి అంటే ఏంటో తెలుసా? 1000 నెలల కంటే ఉత్తమమైనది. ఈ పుణ్యరాత్రులలో జిబ్రిల్ అలైహి వసల్లంతో పాటు లెక్కలేనటువంటి దేవదూతలు అల్లాహ్ ఆజ్ఞతో భూమిపైకి వస్తారు. ఆ రాత్రి అంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత ఉదయం ఫజర్ వరకు కొనసాగుతుంది. మరి ఇంతటి గొప్ప రాత్రి ఎప్పుడు వస్తుంది? మన ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ రాత్రిని రంజాన్ చివరి 10 రోజుల బేసి రాత్రులలో వెతకమని చెప్పారు. అంటే రంజాన్ 21, 23, 25, 27 మరియు 29 రాత్రులలో వచ్చే అవకాశం ఉంది. చాలామంది పండితులు 27వ రాత్రిని ఎక్కువగా విశ్వసిస్తారు. కానీ లైలతుల్ ఖదర్ పూర్తి పుణ్యాన్ని పొందాలంటే మనం చివరి 10 రోజులు కూడా ప్రతి రాత్రి ఇబాదత్లో గడపడం చాలా ఉత్తమం. ఇక్కడ మనం ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ రాత్రులు చాలామంది మార్కెట్లో తిరగడం, షాపింగ్ చేయడం, టైంపాస్ చేయడం, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడం, ఇటువంటివి చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దయచేసి అలా చేయకండి. మన ఆయుష్ ఎప్పుడు తీరిపోతుందో ఎవరికీ తెలియదు. ఇది 83 సంవత్సరాల ఆరాధనలకు సమానమైన రాత్రి. మనం షాపింగ్ చేయకపోయినా ఏమీ నష్టం రాదు. కానీ ఈ రాత్రి మనం వేస్ట్ చేసుకుంటే ఆ నష్టాన్ని మనం పూడ్చలేము. ఈ రాత్రి మీ సమయాన్ని అల్లాహ్ తాలా ఇబాదత్కే కేటాయించండి. మనం చేసే ఆరాధనలు 5 పూటల ఫరజ్ నమాజ్తో పాటు నఫీల్ నమాజ్కు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ నమాజులు చదవడానికి ప్రయత్నించండి. ఏంటంటే నోట్ చేసుకోండి అందరూ. తహజుద్ నమాజ్ రాత్రి చివరి భాగంలో అంటే సహరీకి ముందు చదివే అత్యంత శ్రేష్టమైన నమాజ్ ఇది. కేవలం 2 రకాతుల నఫీలైనా చదువుకోవచ్చు. ఈ తహజుద్ నమాజ్లో కేవలం 2 రకాతుల నఫీలైనా చదవండి. సలాతుల్ తస్బీ ఈ నమాజ్ చదవటం వల్ల పాపాలు క్షమించబడతాయి అని హదీస్లో ఉంది. ఇది 4 రకాతుల నమాజ్. ఇందులో 3వ కలిమాను 300 సార్లు చదవాల్సి ఉంటుంది. సలాతుల్ తౌబా మనము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ అల్లాహ్ క్షమాపణ కోరుతూ చదివే 2 రకాతుల నమాజ్ ఇది. సలాతుల్ హాజత్ మనము ఏదన్నా అడగాలి అనుకుంటే హాజత్ అడగవచ్చు. సాధారణమైన నఫిల్ నమాజ్ ఇది. రాత్రంతా వీలైనంత నఫిల్ నమాజులు చదువుకోవచ్చు. మనము ఎన్ని రకాతులు చదివాము అనే దానికంటే ఎంత ఏకాగ్రతతో అల్లాహ్ ముందు ఉన్నాము అన్నదే ముఖ్యం.
నమాజ్తో పాటు ఖురాన్ చదవటం, జికిర్ చేయడం, దాన ధర్మాలు చేయడం మర్చిపోకండి. ఈ రాత్రి చేసే దానం 1000 నెలల పాటు దానం చేసిన పుణ్యంతో సమానము. చివరిగా ఈ రాత్రి చదవవలసిన ఒక ప్రత్యేకమైన దువా గురించి తెలుసుకుందాం. లైలతుల్ ఖదర్ లభిస్తే ఏ దువా చదవాలి అని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ దువా నేర్పించారు. అల్లాహుమా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫువా షాఫు అన్నీ. దీని అర్థం, హే అల్లా, నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, క్షమించడాన్ని ఇష్టపడతావు, కాబట్టి నన్ను క్షమించు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అల్లాహ్ తన కారుణ్యంతో అందరినీ క్షమిస్తారు, కానీ ఒక 4 రకాల వారిని అల్లాహ్ ఈ పుణ్య రాత్రులలో కూడా క్షమించరు. వారు పశ్చాత్తాపపడి వాళ్ళని వాళ్ళు మార్చుకుంటే తప్ప క్షమించరు. వారు ఎవరంటే, మొదటివారు తల్లిదండ్రులను ఎదిరించేవారు, కారణం లేకుండా బాధ పెట్టేవాడు. రెండవది బంధుత్వాన్ని తెంచుకునేవాడు, చిన్న చిన్న కారణాలతో బంధాలను వదులుకునేవాడు. మూడవది తన మనసులో ఇతరుల పట్ల పగ, ద్వేషం, అసూయ పెంచుకునేవాడు. నాలుగవది మత్తు పదార్థాలకు బానిసైనవాడు. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ గొప్ప రాత్రి రాకముందే ఎవరితోనైనా గొడవలు ఉంటే వారిని క్షమించండి, వారితో రాజీ పడండి, మీ మనసులో ఉన్న పగను తీసేయండి, బంధువులతో మంచిగా ఉండండి, తల్లిదండ్రులకు క్షమాపణ అడగండి. అల్లాహ్ తాలా లైలతుల్ ఖదర్ని అందిస్తారు. ఈ పవిత్రమైన రాత్రి అల్లాహ్ 1 సంవత్సరం పాటు మన జీవితంలో ఏం జరగబోతుంది, మన తలరాతలు ఎలా ఉండాలి అనేది దేవదూతలకు అప్పగిస్తారు. వచ్చే సంవత్సరం వరకు మన ఉపాధి, రిస్క్ ఎంత ఉండాలి, ఆరోగ్యం ఎలా ఉండాలి, ఎవరు పుట్టాలి, ఎవరు మరణించాలి, ఇలా ప్రతి ఒక్క విషయం ఈ రాత్రే నిర్ణయించబడుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. రాబోయే 1 సంవత్సరపు మన తలరాతలు రాబోయే సమయంలో మనం నిద్రపోతూ లేక షాపింగ్ చేసుకుంటూ ఉంటే మనకంటే దురదృష్టవంతులు ఉండరు. కన్నీరు కార్చి అల్లాహ్ ముందు చేతులు చాచి మన తలరాతలు అద్భుతంగా, సంతోషకరంగా మార్చమని వేడుకుందాం. ఎందుకంటే నిజాయితీగా చేసే దువాకు మన తలరాతను మార్చే అద్భుతమైన శక్తి ఉంది. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ రంజాన్ నెలలో గొప్ప రాత్రులను వృధా చేయకండి. అల్లాహ్ మన అందరికీ లైలతుల్ ఖదర్ యొక్క పూర్తి పుణ్యాన్ని ప్రసాదించుగాక, మన పాపాలు క్షమించుగాక. ఆమీన్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సవాబు పొందండి. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మన లైఫ్లో చాలా రాత్రులు వస్తాయి, కానీ లైలతుల్ ఖదర్ లాంటి రాత్రి మాత్రం చాలా అరుదు. ఈ ఒక్క రాత్రిలో మనం చేసే చిన్న ఇబాదత్ కూడా అల్లాహ్ దగ్గర చాలా గొప్పదిగా మారుతుంది. ఈ రాత్రిలో అల్లాహ్ కరుణ తలుపులు తెరచి ఉంటాయి. మన దువాలు వినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన ప్రవక్త సల్లల్లాహు ముహమ్మద్ అలైహి వసల్లం గారు ఈ రాత్రులను వృధా చేయకుండా ఎక్కువగా నమాజ్, దువా, ఇబాదత్ చేసేవారు. అందుకే మనం కూడా ఈ పవిత్రమైన రాత్రిని నిద్రలో కాకుండా అల్లాహ్ను స్మరించడంలో గడపాలి. ఎందుకంటే ఎవరికీ తెలియదు, ఈ రాత్రే అల్లాహ్ మన పాపాలను క్షమించే రాత్రి కావచ్చు, మన జీవితాన్ని మార్చే రాత్రి కూడా ఇదే కావచ్చు. అల్హమ్దులిల్లా. ఈ ఆరాధనలు నేను చెప్పినవన్నీ నోట్ చేసుకున్నారు కదండి. అందరూ ఏకాగ్రతతో ఆరాధనలు చేద్దాం. అల్లాహ్ తాలా మనందరికీ లైలతుల్ ఖదర్ బర్కత్ పొందే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.